రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మార్కెట్ యార్డ్, పెద్దాపూర్ రైతు వేదిక, మల్కాపూర్ పిఎస్సిఎస్ కేంద్రంలో, తొగర్పల్లిలో పిఎస్సిఎస్ కేంద్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఒక ధాన్యం గింజ తడవకుండా వారికి అవసరమైన టార్పలిన్లు, ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు అదనంగా 500 రూపాయలు ఇస్తామని ప్రకటించిన విధంగానే దొడ్డు రకం ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఊరించి ఊసురుమనిపించింది. ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకాన్ని వర్తింపచేసి ఎకరానికి 7,500 చొప్పున ఏడాదికి 15,000 అందజేస్తామని ప్రకటించిన విధంగానే వెంటనే కౌలు రైతులకు భరోసా అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు అండగా ధైర్యం ఇస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలందరికీ తెలుసు, ఇచ్చిన మాట ఏ విధంగా మాట ఇస్తే ఆ మాట ప్రకారమే ఉంటుంది. మరి కొనుగోలు కేంద్రాల్లో బోనస్ కూడా ప్రతి క్వింటాల్కు సన్నబియ్యం బోనస్ గత ఒడ్లు కొన్నప్పుడు ఇచ్చింది, ఇప్పుడు కూడా సన్న బియ్యం, రేషన్ బియ్యం ఇచ్చిన తర్వాత ఇళ్లలో పోయి వాళ్ళు వండిన అన్నమే తింటే, ఆ సన్న బియ్యం తెచ్చిన అన్నం తింటే వాళ్ళు నిజంగా ఎంత ఆనందపడ్డారు. మరి ఎంత కష్టం చేసినా కడుపు కోసమే కదా, ఆరోగ్యంగా ఉండడానికే కదా. ఆ పురుగులు వాటిని పూచిపోయినాయి, గడ్డలు కట్టినాయి అని నానిపోయిన బియ్యం ఇస్తే మరి ప్రజలు లేని వాళ్ళు మరి ఏం కావాలి?
అందుకే ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందనే ప్రజలు అంటున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వం వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. మేము కూడా కొండంత చేసి గోరంత చెప్పుతలేము, చేయడానికే సరిపోతుంది టైం, కానీ చెప్పుకోవడానికి దొరుకుతలేదు. గత ప్రభుత్వం ఏమి చేయకుండా కానీ డప్పు కొట్టి వాయించి చెప్పి మరి మనందరికీ తెలిసింది. అట్లనే ఇప్పుడు ఇచ్చిన పథకాలు కవర్ చేసుకుంటూ మీ అందరికీ తెలుసు, మహిళలకు ఇచ్చిన మాట బస్ ఫ్రీ అని, కరెంటు 200కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాలు కూడా 60,000 మంది ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా మరి రాత్రి సీఎం గారు లాంచింగ్ చేయడం జరిగింది. మీకు చూసినో లేదో, మేము రైతు వేదికలో కూర్చొని మరి సీఎం లాంచింగ్ చూసినాం. భూమాత భూభారతి అనేది ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో చేసినప్పుడు మరి మీరు భారత్ జోడోలో ఆయన మాటలు విన్నారో లేదో, కానీ ఆ మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. భూమి అవకతవకలు చాలా జరిగినాయి. ధరణి వచ్చినాక భూములు ఉన్న వాళ్ళకు దరిద్రం చుట్టుకుంది. సొంత భూమి ముత్తాతల నుంచి భూమి కూడా అది గవర్నమెంట్ వాడడము ఏదో విధంగా అవకతవకలు చేసి పెట్టిన భూమిని సవరించాలి. ఎవరు భూమి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. పట్టాలే కాదు, సర్వే చేసి బౌండరీస్ కూడా పెట్టమని సీఎం గారు రాత్రి చెప్పారు. దయచేసి ఇది చాలా వినండి. ఎందుకంటే కోట్ల చుట్టూ తిరిగి కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి. ఎవరు వినలేదు. ఎవరి దగ్గర పోవాలన్నా భయంగా ఉండి గట్టిగా మాట్లాడితేనేమో కేసులు పెట్టి లోపల వేసిర్రు. అట్లాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు గడిపినాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని ధైర్యం చేసి మీ భూమి మీకే, ఎవరైతే దున్నుకున్నా, ఎవరైతే భూమి పట్టాలు లేకుండా చేసిన వాళ్ళని కూడా ఇవ్వడానికి ఈరోజు సీఎం ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. ఇదే కాదు, ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా మీకు రుణాలు ఇస్తాము, 4 లక్షల వరకు దరఖాస్తు పెట్టుకోండి. ఇంకా 24వ తారీఖు వరకు ఇంకా దరఖాస్తు పెట్టే సమయం ఉంది. గడువు అయిపోలేదు. చాలామంది గడువు అయిపోయింది 14 తారీఖు అని అనుకుంటున్నారు. ఇంకా 24 పెంచారు. అట్లా ఉపాధి కల్పించడానికి కూడా మీకు వసతి కల్పిస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా మరి మీ అందరికీ తెలుస్తున్నా. ఇప్పుడు హాస్టల్లో ఉండి మీ పిల్లలు ఎవరైనా ఉన్నారో లేదు నాకు తెలియదు. హాస్టల్లో మన ఇంట్లో పెట్టాం అంత మంచి ఫుడ్, సన్న బియ్యం కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, పండ్లు కానీ, చికెన్ మటన్ కూడా పిల్లలకి పెట్టడం జరుగుతుంది. మీరు ఒకసారి పోయి చూడండి. మీ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది ఎంత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఆర్థిక సామాజిక అందరూ కూడా న్యాయం జరగాలి అంటే ఒకటే, అంబేద్కర్ ఏ విధంగా సూచించినో అంబేద్కర్ మార్గంలోనే మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం పోతుంది. ఈ ప్రభుత్వం మనది అంటున్నాం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేసే ప్రభుత్వం ఇది. పెద్దవాళ్ళను ఏదన్నా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళని పెట్టే ప్రభుత్వం, అంతేగాని ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని మనమే పెద్దగా అయ్యే ప్రభుత్వం కాదు. దయచేసి మీ అందరికీ తెలుసు. మీకు ముందు కూడా చేసే కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అట్లానే కొత్త రేషన్ ఇంకా కార్డులు రాలేవని చాలామంది అనుకుంటున్నారు. అవి ప్రింటింగ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ప్రింటింగ్ అయిపోగానే మరి మీ అందరు కూడా ఇప్పుడు 10 ఏళ్ల నుంచి రేషన్ మీకు అసలు కార్డులే రాలేవు. పిల్లలు పుట్టిన మీ భార్యలు వచ్చినాయని కార్డులు లేవు. సన్నబియ్యం ఇస్తున్నారు. మా పిల్లలు కూడా తినబెడతాం, మేము కూడా తింటామన్న ఆశ ఉంది. తప్పకుండా ఆ కోరిక కూడా త్వరలోనే మళ్ళీ ఇదే విధంగా ప్రతి మండలి ప్రతి ఊరికి ఇచ్చి కొత్త రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవ్వరు కూడా ఏది చెప్పినా అల్లకల్లోలం కాకుండా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Banjar